హలో అండి. రీసెంట్‌గా సీరియల్ యాక్టర్ అంజలి గారిది పాడ్‌కాస్ట్ ఒకటి చూసాను. అయితే ఆమె మదర్ లేనందుకు ఆమె డెలివరీ టైంలోనో, ఆమె ప్రెగ్నెన్సీ టైంలో ఆమె ఫీల్ అయిన ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడం చూస్తే నాకొక రియల్ లైఫ్ స్టోరీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. రీసెంట్‌గా మనం నాన్న ప్రేమ గురించి మాట్లాడుకున్నాం. కానీ అమ్మ ఇవ్వాల్సిన ధైర్యం, అందులోనూ ఒక ఆడపిల్ల తల్లి తన ఆడబిడ్డకి ఇవ్వాల్సిన ధైర్యం గురించి మాట్లాడుకుందాం. ఒక అమ్మాయి తనకి డిగ్రీ అయ్యి జాబ్ వచ్చిన కొన్ని మంత్స్‌కి వాళ్ళ మదర్ కాలం చేశారు. అంటే చనిపోయారు. బేసిక్‌గా ఆమె మదర్ మీద చాలా డిపెండెంట్. ఎందుకంటే మదర్ డాటర్ కన్నా చాలా యాక్టివ్. ఆమె సోషల్ వర్కింగ్ విమెన్ కూడా. చాలా మందికి హెల్ప్ చేసేవారు. ఎవరికన్నా పెళ్లి, ప్రెగ్నెన్సీ, డెలివరీస్ అంటే ఆమె ఫస్ట్ ఉండేవారు. తనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేసేవారు. అయితే ఈమె మదర్ చనిపోవడంతో ఈ అమ్మాయికి లైఫ్ ఒక్కసారిగా అప్‌సైడ్ డౌన్ అయిపోయింది. ఎందుకంటే అంత యాక్టివ్ మదర్ మీద ఆబ్వియస్‌గా తన కిడ్స్ ఓవర్ డిపెండెంట్ అయి ఉంటుంటారు. అంటే మాక్సిమం కేసెస్ నేను చెప్తున్నాను. అలాంటిది అన్నిటికీ అమ్మ మీద డిపెండెంట్ అయిన ఈ అమ్మాయి ఎలాంటి లైఫ్ ఫేస్ చేసింది అంటే, ఒక ఎగ్జాంపుల్ జస్ట్ తన లైఫ్ చెప్పట్లేదు నేను. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. తనకి డెలివరీ అనమాట. అంటే నైన్త్ మంత్ ఎంటర్ అయింది. ప్రెగ్నెన్సీలో నైన్త్ మంత్ ఎంటర్ అయింది. ఓకే. నైన్త్ మంత్ ఎంటర్ అయింది కదా అని జనరల్ చెకప్‌కి వెళ్ళింది. అంటే తన 9 మంత్స్ ప్రెగ్నెన్సీలో సింగిల్ రిలేటివ్ కూడా తనకి కాల్ చేసి ఎలా ఉన్నావు అని అడగలేదు. మళ్ళీ చెప్తున్నా, రిలేటివ్స్ జస్ట్ తెలిసి ముఖ పరిచయం ఉన్న వాళ్ళ ప్రెగ్నెన్సీస్, డెలివరీస్, పెళ్ళిళ్ళు, శ్రీమంతాలు, బాలింతలు అంటేనే చాలా యాక్టివ్‌గా ఉండి అక్కడ హెల్ప్ చేసే వీళ్ళ మదర్. అటువంటి మనిషి కూతురికి ఆమె చనిపోయారని తెలిసి కూడా ఆమె ప్రెగ్నెన్సీతో ఉందని తెలిసిన ఒక్కరు కాల్ చేయలే. ఈవెన్ నైన్త్ మంత్ స్టార్ట్ అయిన తర్వాత కూడా తను ఒక్కతే వెళ్ళింది చెకప్‌కి. వెళ్తే డాక్టర్ ఏదో కేస్‌లో ఎమర్జెన్సీగా ఉండి వెయిట్ చేయమన్నారు తినని. తినని వెయిట్ చేయమన్నారన్న విషయం డాక్టర్ మర్చిపోయారు. ఈమె అలానే వెయిట్ చేస్తుంది. అప్పటికి ఈవినింగ్ 4 అయిపోయిందనమాట. ఈమెకి బాగా ఆకలి వేసింది. అయితే ఇంటి నుంచి తెచ్చుకున్న బాక్స్ ఓపెన్ చేసి తినబోతుంటే పక్కనే ఒక 3 మంత్స్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంది. తనతో పాటు వాళ్ళ మదర్ కంపెనీ తోడుగా వచ్చారు. ఈమె తింటుంటే ఫుడ్ స్మెల్ వస్తుంది కదా! ఆబ్వియస్‌గా వాసన వస్తుంది. అంటే ఐ మీన్ ఆ కర్రీ యొక్క వాసన బయటకొస్తుందనమాట. అయితే వాళ్ళ మామ్ అన్నారు, అంటే పక్కనున్న పేషెంట్ వాళ్ళ మామ్, "అమ్మ మా అమ్మాయికి వేవిళ్ళొస్తాయి. నువ్వు కొంచెం పక్కకెళ్ళి తిను." అంటే తన 3 మంత్స్ ప్రెగ్నెంట్‌గా ఉన్న డాటర్‌ని ఒక అమ్మ ఉంటే ఎంత కేర్ చేసింది? ఎవరిని తను పక్కకెళ్ళమంటున్నారు? నైన్త్ మంత్ ఎంటర్ అయ్యి ఒక్కతే హాస్పిటల్ చెకప్‌కొచ్చి మార్నింగ్ టు ఈవినింగ్ సింగిల్‌గా కూర్చున్న అమ్మాయి ఆకలేసి 2 మెతుకులు తినబోతుంటే తన కూతురికి ఎక్కడ వేవిళ్ళొస్తాయా అని కాస్త పక్కకెళ్ళి కూర్చొని తినమన్నారట. దట్ మూమెంట్ షీ రియల్లీ మిస్డ్ హర్ మదర్స్ ప్రెజెన్స్ అనమాట. తప్పు కనిపించలా తనకి. అంతే, ఒక మదర్ తన బిడ్డని అలానే ప్రొటెక్ట్ చేసుకుంటారు. ఫైన్. నెక్స్ట్ అమ్మాయి డాక్టర్ వచ్చారు, రియలైజ్ అయ్యారు. అరే ఇంతసేపు వెయిట్ చేపించానా అని. లక్కీగా డాక్టర్ వచ్చేసి, ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఈ అమ్మాయికి, ఈ అమ్మాయి వాళ్ళ మదర్కి కూడా బాగా తెలిసిన ఆమె. సో ఆమె చెకప్ చేస్తే ఆల్రెడీ నీకు పెయిన్ స్టార్ట్ అయినాయి, ఎనీ మూమెంట్ నీకు డెలివరీ అవ్వచ్చు, సో బీ ప్రిపేర్డ్ అన్నారు. సరే, చెప్పుకోవడానికి ఎవరున్నారు? తనతో పాటు ఎవరొచ్చారు? నువ్వు వచ్చి జాయిన్ అవ్వు అని కూడా ఆ అమ్మాయికే చెప్పాల్సి వచ్చింది డాక్టర్. ఓకే ఫైన్ అనుకుంది. ఇంటికి వెళ్ళింది. కాల్ చేసింది హస్బెండ్కి. హస్బెండ్ వేరే ఊర్లో ఉన్నారు వర్క్ పర్పస్ మీద. ఇంట్లో తండ్రి ఆయనకి చెప్పుకుంది. ఆయనకి మాత్రం ఏం తెలుస్తుంది? సో డెలివరీ బ్యాగ్ తన బ్యాగ్ తనే సర్దుకుంది. ఎవరైతే కాంటాక్ట్లో ఉన్నారో ఇద్దరు ముగ్గురికి కాల్ చేసింది. ఇద్దరు ముగ్గురికి కాదు, సుమారు ఒకటి అరౌండ్ 10 మెంబర్స్కి కాల్ చేసింది. విషయం చెప్పింది. ఊర్లో ఉన్న వాళ్ళు మేము వస్తామన్నారు. కొంతమంది అవునా టేక్ కేర్ అని చెప్పారు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ డెలివరీకి స్టార్ట్ అయింది. తెలీదు తనకి. ఇన్ కేస్ ఆ నైట్ తనకి పెయిన్ స్టార్ట్ అయినా అదే పెయిన్ తనకి చెప్పడానికి ఎవరు లేరు పక్కన, తన ఫాదర్ తప్ప. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే తను నెక్స్ట్ డే యూజువల్ డాక్టర్ చెప్పినట్టు వెళ్ళింది, జాయిన్ అయ్యింది. మార్నింగ్ జాయిన్ అయింది, ఈవినింగ్ వరకు పెయిన్స్ రావట్లా, బట్ లోపల పెయిన్స్ తెలుస్తున్నాయని, వస్తున్నాయి నీకు తెలియట్లేదు అని డాక్టర్ చెప్పారట. ఆ రోజు గడిచిపోయింది.
తనకి స్లోగా పెయిన్స్ పికప్ అయినాయి అనమాట. నెక్స్ట్ డే ఓకే. నెక్స్ట్ డే ఈవినింగ్‌కి అంటే సెకండ్ డే ఈవినింగ్‌కి తనకి పెయిన్స్ స్టార్ట్ అయినియి. ఉమ్మ నీరు లీక్ అయ్యడం స్టార్ట్ అయింది. అయితే ఈమెకి అకంపెనీ చేయడానికి చనిపోయిన వీళ్ళ మదర్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు. ఈమెకి పెయిన్స్ స్టార్ట్ అయినాయి. ఈమె ఏంటంటే ఎక్కడికెళ్ళాలి? ఏ హాస్పిటల్‌కెళ్ళాలో తెలియక ఒక ఓల్డ్ హాస్పిటల్‌కి వెళ్ళింది. పెద్ద ఫెసిలిటీస్ లేవు. అయితే ఆబ్వియస్‌గా డాక్టర్ ఏం చెప్పారంటే, "ఇక్కడ అంత స్టాఫ్ లేరు. బట్ ఓకే. నీకు ఇక్కడే కావాలి అంటే నేను చేస్తాను. బట్ స్టాఫ్ లేరు. నీకెవరైనా తోడు తెచ్చుకో" అని చెప్పారు. ఈమె వెయిట్ చేసింది ఎవరొస్తారా అని. ఈమె మా మదర్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఉంటానన్నారు. ఉంటానంటే ఓకే కదా అనుకుంది. పెయిన్ స్టార్ట్ అయింది. పికప్ అయింది. సెకండ్ డే ఈవినింగ్‌కి ఇంక్రీజ్ అయిపోయింది పెయిన్ ఇంటెన్సిటీ. అయితే ఈమె పడుతున్న ఆ ఏదైతే ఉందో ఆ పెయిన్, ఆ స్ట్రెస్ చూడలేక వాళ్ళ మదర్ వాళ్ళ ఫ్రెండ్ బయటికి వెళ్ళిపోయారు. తినొక్కతే ఉంది ఇప్పుడు ఆ రూమ్‌లో. షీ ఈజ్ లిటరల్లీ బ్లీడింగ్. తనకి ఉమ్మనీరు లీక్ అవుతుంది అండ్ పెయిన్స్ ఇంటెన్సిటీ పెరిగిపోయింది. షీ నీడ్ టు గో టు బాత్రూమ్ అనమాట. ఎట్లా అంటే ఫస్ట్ టైం లైట్‌గా వాల్ సపోర్ట్ తీసుకుంటూ స్టార్ట్ అయింది. సెకండ్ టైం వచ్చింది. ట్రై చేసింది. అడుగు పడలేకపోతుంది. ఎవరైతే సహజమైన అంటే నార్మల్ డెలివరీని ఎక్స్పీరియన్స్ చేశారో వాళ్ళకి సిచ్యువేషన్ అర్థమవుతుంది. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం మేనేజ్ చేసింది. ఇంకా బ్లీడింగ్, పెయిన్ ఇంటెన్సిటీ అండ్ వాటర్ లీకేజ్ పెరిగిపోయినాయి. ఇంకా ఆ అమ్మాయి పరిస్థితి ఏంటంటే నేల మీద పాక్కుంటూ వాష్రూమ్కి వెళ్ళొచ్చేది. ఆ టైంలో తనకి ప్రపంచమంతా బ్లాంక్ అయిపోయి చనిపోయిన తన మదర్ మాత్రమే గుర్తొచ్చారు. ఇంకెవ్వరు గుర్తురాల. ఈవెన్ ఆ మదర్ సోల్ కూడా అక్కడ ఉంటే ఆమె ఉంటారు ఖచ్చితంగా. ఆబ్వియస్గా ఉంటుంది తన మదర్ సోల్. అలాంటి సాడెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆ లేడీకి కానీ వాళ్ళ మదర్కి కానీ ఇంకా లైఫ్లో కలిగి ఉండదు. ఇంకా పెయిన్స్ పికప్ అయిపోయినాయి. సర్విక్స్ ఓపెన్ అయిపోయింది. డాక్టర్ డెలివరీ చేసేసారు. నార్మల్ డెలివరీ. నైట్ 6:30కి డెలివరీ అయింది. ఆమె స్పృహలో లేదు. సమ్వన్ అరౌండ్ బేబీని టేక్ కేర్ చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ 6కి ఆమె వేకప్ అయ్యి నార్మల్ డెలివరీ అయ్యి 3 స్టిచెస్ పడ్డాయి తనకి. తనే లేచి తను క్లీన్ చేసుకొని తన బేబీని క్లీన్ చేసి తన బేబీని ఫస్ట్ వ్యాక్సినేషన్కి తీసుకెళ్ళింది. అలా కంటిన్యూస్ బేబీని బికాస్ బేబీ 9th మంత్ ఫస్ట్ వీక్లో పుట్టేసింది కదా. సో బేబీని 5 డేస్ తన హాస్పిటల్లో ఉన్న ఫస్ట్ 5 డేస్ తని మార్నింగ్ ఈవినింగ్ చెకప్స్కి తీసుకెళ్ళేది. బేబీ వాజ్ గుడ్. దేవుడి దయ వల్ల బేబీ చాలా బాగుంది. నెక్స్ట్ ఆ బేబీకి ఫస్ట్ బాత్. ఆ సో కాల్డ్ నార్మల్ డెలివరీ అయిన అమ్మాయి తన బేబీకి తనే ఫస్ట్ బాత్ చేయించుకుంది. ఎవ్రీథింగ్ వాస్ డన్ బై హెర్ సెల్ఫ్. తను మాత్రమే చేసుకుంది. ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే నేను పాస్ట్ 1 వీక్లో కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇతరితర స్ట్రెస్ కానివ్వండి తట్టుకోలేక పిల్లల్ని చంపేసి రీసెంట్లీ బికమ్ మదర్స్ చనిపోతున్నారు. పోస్ట్ పార్టమ్ దాన్ని ఏమంటారు, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ని తట్టుకోలేక చనిపోతున్నారు. బేబీస్ని చంపేస్తున్నారు, వీళ్ళు చచ్చిపోతున్నారు, లేదా బేబీస్ని వదిలేసి చచ్చిపోతున్నారు. ఎంత వీక్ మైండెడ్ అయిపోతున్నారు. అయితే ఎక్స్ట్రీమ్ క్రూయల్గా ఉంటున్నారు, లేదా ఎక్స్ట్రీమ్ వీక్గా ఉంటున్నారు మెంటలీ. నేను చెప్తుంది లేదు అంటే చాలా 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 రేర్గా న్యూట్రల్గా బిహేవ్ చేస్తున్నారు. ఒక అమ్మ అవుతున్నాము అంటే మనం ఎవ్రీ సిచ్యువేషన్ని ఫేస్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం అమ్మ అయ్యాక తన బిడ్డకి ఎవ్రీ సిచ్యువేషన్ని ఫేస్ చేయడం నేర్పించాలి. నేను సూసైడ్ చేసుకున్న వాళ్ళని కించపరచట్లేదు, బోల్డ్గా ఉంటున్న వాళ్ళని కించపరచట్లేదు. నేను జస్ట్ చెప్తుంది న్యూట్రల్గా ఉండాలి. ఏ ప్రాబ్లంనైనా ఫేస్ చేయాలి. వదిలేసి చనిపోవడం లేదా చంపేసి చచ్చిపోవడం అన్నది ఎక్కడా కూడా సొల్యూషన్ కాదండి. అలా అయితే ఆ లేబర్ రూమ్లో అమ్మాయి ఏమవ్వాలి? తనకి 2 సెకండ్స్ పక్కనున్న ఏదో ఒక సర్జికల్ని యూస్ చేసి తను హార్మ్ చేసుకొని బేబీ తను ఇద్దరు చనిపోవడం. బట్ తన పని చేయలేదే. అలానే రీసెంట్లీ మదర్స్ అయిన వాళ్ళు ఆల్రెడీ ఎస్పెషల్లీ ఒక ఆడపిల్లకి తల్లి మీ అవసరం మీ బిడ్డకి ఎంతో ఉంటుంది. ముఖ్యంగా తను అమ్మయ్యే టైంలో చాలా చాలా ఉంటుంది. మీరెంత హెల్దీగా ఉండాలంటే ఓకే ఇంకా నేను లేకపోయినా నా బిడ్డ సేఫ్ అనేంత వరకు హెల్దీగా ఉండాలి. అంటే ఇక్కడ నేను ఒక విమెన్ యొక్క తన హెల్త్కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నాను. ఎంత హెల్దీగా ఉన్నా ఒక్కొక్కసారి ఫేట్ మనల్ని తీసుకెళ్ళిపోతుంది ఈ ప్రపంచం నుంచి.
ఆ కేసెస్ని మనం ఏం చేయలేం. బట్ మన చేతిలో ఉన్నది మన హెల్త్, ఒక తల్లి హెల్త్, ఒక ఆడపిల్ల తల్లి హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇదొక రియల్ స్టోరీ, ఏది కల్పితం కాదు. నేను జస్ట్ చెప్తుంది ఏంటంటే, మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ ఆర్ మీ సిస్టర్స్, మీ కజిన్స్ ఎవరో ఒకరు ఈ లైఫ్ నేను లీడ్ చేయలేకపోతున్నా, లేదా ఇదే కష్టమని ఆలోచించుకుంటున్న వాళ్ళకి ఒక్కసారి షేర్ చేయండి. అమ్మాయి ఆ ఫేస్, ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్పీరియన్స్ చేసిన అమ్మాయి ఆ ఫేస్ క్రాస్ చేసింది అంటే ఒక్కసారి థింక్ చేయండి, తను మెంటల్లీ ఎంత స్ట్రాంగ్. బికాస్ తన మదర్ అలా ట్రైన్ చేసింది తను. ఏ సిచ్యువేషన్ అయినా అవనివి, సోలోగా ప్రపంచంతో పోరాడు, నీతో నువ్వు పోరాడు అని చూపించింది. అంత స్ట్రాంగ్గా ఉండాలండి. లిటరల్లీ చెప్పాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ద్రౌపదీదేవి, మహాభారతం నుంచి. తను తన పిల్లల్ని కోల్పోతుంది మహాభారత యుద్ధం ద్వారా అని తనకు తెలుసు. బట్ లోక కళ్యాణార్థం జరిగేది జరగక తప్పదు, తను ఫేస్ చేయాల్సింది చేయక తప్పదు, కానీ నిలబడింది. అమ్మాయిలు అంత స్ట్రాంగ్గా ఉండాలి. ఏదైనా అవ్వచ్చు, ఎనీథింగ్, అది ఎంత పెద్ద కష్టమైనా అవ్వచ్చు. మనం చచ్చిపోయేంతో, మనతో పాటు మన బిడ్డల్ని చంపేసుకునేంతో అయితే కాదు. జరిగేది జరగక మానదు. అలా అని మన ప్రాణాలని మనం తీసేసుకోవడం అయితే సొల్యూషన్ కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఎవరికన్నా ఇది ఉపయోగపడుతుంది అనిపిస్తే దయచేసి షేర్ చేయండి. మీకు కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.